ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఉద్హూద్, తిత్లీ దానికంటే కూడా ఇది బెటర్, ఇది ఇచ్చాం. జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. 16 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 16 జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రిలీఫ్ లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలు, బాధితులు రఫ్గా 12 లక్షల మంది. అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది 4 లక్షల మంది. ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్ లో చనిపోయిన వాళ్ళు 74, ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు 74, 5 లక్షల మంది వారికి ఇచ్చాం. చనిపోయిన పశు సంపద 1562. రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు 1,18,070. పరిహారం 215 కోట్లు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558. పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు 64,799. అదే మరి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం. 161 కోట్ల 99 లక్షలు. విజయవాడలో 1 ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు, అందరికి కూడా 10,000 ఇచ్చాం. అవి 13,759. 13 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది. ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి 6 కోట్ల 83 లక్షలు ఇచ్చాం. మొత్తం 44,402 ద్విచక్ర వాహనాలు 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,348 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4 కోట్ల 34 లక్షలు ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2 కోట్ల 48 లక్షలు ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్స్, చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12 కోట్ల 97 లక్షలు ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు ₹1,00,000 వాళ్ళకందరికి కూడా 50,000 చొప్పున 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. 469 పరిశ్రమలకి 1,00,000 చొప్పున నష్టం జరిగిందని బట్టి 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున 4 కోట్ల 69 లక్షలు ఇచ్చాం. 197 పెద్ద పరిశ్రమలకు 1,50,000 రూపాయల చొప్పున 2 కోట్ల 95 లక్షల రూపాయలు ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు 278 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 9,236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం 32 కోట్ల 67 లక్షలు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్ లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు, తూతూ మంత్రంగా ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే 11,000 ఇమ్మన్నారు. ఈరోజు 25,000 ఇచ్చాం. మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే ఒక 5,000 ఇమ్మనేవాళ్ళు, అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 2,000 ఇచ్చేవాళ్లు. పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక 2,000 ఇచ్చి పంపించేవాళ్లు.
ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చాం. కిరాణా కొట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నాంసో కూడా లేదు. చిన్న పరిశ్రమలకు కూడా నాంసలో లేదు. 50,000 ఇచ్చా. 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,00,000 నష్టపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 కంటే ఎక్కువ నష్టపోతే 1,50,000 రూపాయల చొప్పున అందరికీ చేశాం. అదే మరి 3 వీలర్ 3,000 రూపాయల చొప్పున అందరికీ ఇచ్చాం. ఆటో అది లేదు ఇంత మునిపైతే. ఆటో అయితే 5,000 రూపాయలు, దాన్ని 10,000 రూపాయలు ఇచ్చాం. తోపుడు బండికి 5,000 ఉంటే 20,000 ఇచ్చాం. చేతి వృత్తులు, చేనేత వాళ్ళకి 10,000 ఉంటే 25,000 ఇచ్చాం. చేతి వృత్తుల ముడి సరుకు 5,000 ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం. వరి 10,000 నుంచి నేను 20,000 చేశాను. ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి 16,000 చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు చేశాం. ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప, పసుపు 15,000 అంటే 35,000, అరటి 25,000 అంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000, గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చా, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ